beaten to death, sir. खबर मिला? अभी तक नहीं, सर. कोई सस्पेक्ट है? Investigating, sir. निकालो. Where are the witnesses? Huh? Witnesses? नहीं सर. What do you mean? ఎవరు చూడలేదంటున్నారు సార్. నీకు తెలుగు తెలుసు కదా, తెలుగులోనే అడగచ్చు కదా. పట్టపగలు కొట్టి చంపారు, సాక్షులే లేరు అంటే ఏమిటి అర్థం? అడిగాను సార్, బెదిరించి చూశాను, భయపెట్టాను. అంతా ఒకే మాట చెప్తున్నారు, ఎవరు చూడలేదంటున్నారు. ఇంతమంది ఉన్నారు, ఏ ఒక్కరూ చూడలేదా? ఈ దారుణం చేసింది ఎవరో ఏ ఒక్కరికి తెలియదా? వాళ్ళుగా చెప్పకుంటే నే చెప్పిస్తాను. రైట్, ఇన్స్పెక్టర్ని కొట్టి చంపింది ఎవరు? నాకు తెలీదు, నేను చూడలే. ఎవరు కొట్టి చంపింది? నాకు తెలీదు, నేను చూడలే. నీ ఇంటి ముందు జరిగింది చూడలేదా? ఇక్కడున్న వాళ్ళలో ఎవరో ఒకరు తను చూశానని చెప్పే వరకు ఈ అబ్బాయి దెబ్బలు తింటూనే ఉంటాడు. నాకు తెలీదు, నేను చూడలేదు. చాలా బోల్. ఎవరు కొట్టి చంపింది? నాకు తెలీదు, నేను చూడలేదు. నాకు తెలుసు, నేను చూశాను. ఎవరు చంపారో నీకు తెలుసా? తెలుసు. ఎవరు? ఇక్కడ అందరి ముందు చెప్పడానికి నీకు భయంగా ఉంటే నాతో రహస్యంగా చెప్పు. ఇది భయం కాదండి, తృప్తి. ఇటువంటి మృగాన్ని అంతం చేయడానికి ఇక్కడ ఒక మగవాడున్నాడనే తృప్తి. ఆడవాళ్ళు పిల్లలు ఇక ప్రశాంతంగా బ్రతుకుతారనే తృప్తి. పేద ప్రజలు వీళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి ఇక్కడ ఇంకో దైవం ఉన్నాడనే తృప్తి. మేమెందుకు ఆ దేవుణ్ణి బయట పెట్టాలి? మీరు మెడలు తగిలించుకోవడానికా? మా ప్రాణాలు పోయినా సరే మేము ఆయన్ని బయట పెట్టం. చూడండి, నాకేదీ తెలియదు, మేమేం చూడలేదు. రారా, చిన్న కుర్రాన్ని పట్టుకుని చిత్రహింస చేస్తున్నారే. మీరు నిజాన్ని మభ్యపెట్టచ్చు, కానీ ఒకటి గుర్తుంచుకోండి, చనిపోయిన వారు పోలీస్ అధికారి. డిపార్ట్మెంట్ కఠిన చర్య తీసుకుంటుంది. I want a detailed and thorough investigation. Yes, sir. Taking all the suspects. Yes, sir. I want the report on my table. First thing in the morning. Yes, Yes, sir. sir. వద్దండి. 2 టీలు తాగామండి. లేదు, నాకేం వద్దండి, వద్దు. ఏమిటిది కొత్తగా ఉంది? అవును, డబ్బులు వద్దండి, మీరు వస్తే చాలు. ఏ, ఏరయ్యా, ఏం వద్దులే, పద. ఏంట్రా? అదంతేలే, పద. नमस्ते, मेरा बाबा मर गया. नमस्ते, मेरा बाबा मर गया. हैं? मर गया. बात कौन आया? काकी, बाबा मर गया. అజీజ్, అసలు నై. వీడు పుట్టినప్పటి నుంచి ఇంతే, బొడ్డోడికి బుర్ర పెరగలేదు. नमस्ते, मेरा बाबा मर गया. अजी, नमस्ते. अजी, क्या? बाबा मर गया. ఈవిడేనా ఇన్స్పెక్టర్ కేల్కర్ భార్యని అడుగు. जी. నేను ఇన్స్పెక్టర్ కేల్కర్కి చాలా రుణపడ్డాను, అది తీర్చుకుందామని వచ్చాను. ఆయన ప్రతి నెల ఎంత సంపాదించేవారో ఆ డబ్బు నేనే ఇస్తాను. చాలా చెప్పండి. ఏరయ్యా, ఏంటో అనేది? నై చాయే పైసా వద్దు. అమ్మా, ఇది మీకు కాదు, ఈ అబ్బాయికి. చిన్న వయసులో తండ్రి పోతే బిడ్డలు ఎన్ని కష్టాలు పడతారో నాకు తెలుసు. बाबा मर गया. ఈ కుర్రాడు అలా కష్టాలు పడకూడదు.
దయచేసి వద్దనకండి. నా బాకీని నేను ఎలాగైనా తీర్చుకుంటాను.